పవన్ కళ్యాణ్ గారి దెబ్బకైతే సోషల్ మీడియానైతే షేక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క డైలాగు సోషల్ మీడియానే కాదు యావత్ భారతదేశాన్ని అల్లాడిస్తుంది. సైజ్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీజ్ చేయండి ఆ షిప్ని అని చెప్పగానే ఆ డైలాగ్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తుంది. ఎందుకంటే అక్రమంగా ఏదైతే బియ్యాన్ని తరలిస్తున్నారో ఆ మాఫియాని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి కుర్చీ చేసుకొని కూర్చొని మరీ పట్టుకున్నాడు. ఇది నాట్ ఈజీ ముచ్చట. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల ఎంతోమంది కేంద్ర మంత్రులను చూసినాం, రాష్ట్ర మంత్రులను చూసినాం, ముఖ్యమంత్రులను చూసినాం. కానీ ఒక సామాన్యుడు నాయకుడైతే, అది డిప్యూటీ సీఎం అయితే ప్రజల కోసం నిజంగా ఫైట్ చేస్తే, ప్రజల బాధను తన బాధలాగా భావిస్తే ఎట్లుంటుందో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశం మొత్తానికి చేసి చూపించిండు. ఆల్రెడీ చెప్పిండు, అక్కడికి వెళ్ళి కూర్చేసుకొని కూర్చొని దీని వెనకాల స్టేట్ నాయకులున్నా, సెంట్రల్ నాయకులున్నా, ఇంటర్నేషనల్ నాయకులున్నా, ఎవడున్నా పర్లేదు, ఈ షిప్ మాత్రం సీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడే గవర్నమెంట్ బియ్యాన్ని మాఫియాలు పంది కొక్కుల్లాగా రూపాయి ఖర్చు పెట్టకుండా 100 కోట్లు ఎట్లా సంపాదిస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాం అని చెప్పి గట్టిగా మందలిచ్చిండు. పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు తనకు అన్యాయం, తన మీద కోపంతో ఏదైనా చేసినా వదిలేస్తాడేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల జోడికి వస్తే మాత్రం, ప్రజా సొమ్మును ఇట్లా దుర్వినియోగం చేస్తే మాత్రం వదిలిపెట్టడు అని చెప్పేసి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సైజ్ ద షిప్ అని చెప్పేసి సీజ్ ద షిప్ అనగానే అదొక పవన్ కళ్యాణ్ గారి లెక్క కనబడలేదు, అందరికీ నరసింహస్వామి రూపం కనబడ్డది. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల మీద కానీ, ప్రజల కోసం చేసే ఫైట్లో కానీ ఎంత నిజాయితీ, నిబద్ధత ఉంటుందో స్పష్టంగా ఆయన ఈరోజు స్వయంగా ఆయనే ఆ షిప్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఏం జరుగుతుంది, అసలు కాకినాడ ఫోర్ట్లో ఏం జరుగుతుందని స్వయంగా ఆయనే వెళ్ళి అక్కడ జరిగే ప్రతి అంశాన్ని ఫోన్లో బంధించి సెల్ఫీలు తీసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించాలి, ప్రజలకు మనం ఖచ్చితంగా 100% ఏదైతే ప్రజలు కోరుకుంటారో ఆ పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ అంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున స్వయంగా ఆయన వెళ్ళి కూర్చేసుకొని కూర్చొని చూపించిందంటే నిజంగా ఇలాంటి నాయకుడు దేశానికి చాలా అవసరమని యావత్ భారతదేశం మొత్తం ముక్త కంఠంతో పిలుస్తుంది, ముక్త కంఠంతో ఇదే మాట చెప్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా సీజ్ ద షిప్ అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్క డైలాగే కాదు, దీని వెనకాల ఒక మాఫియాని గడగడలాడించినట్టుగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ వీడియో అయితే ట్రెండ్ అవుతుంది. జై హింద్. ఇలాంటి నాయకుడు సమాజానికి అవసరం. ఇలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. జై హింద్.